వందనాలు శుభాలు మరొకసారి తెలియపరుస్తూ బైబిల్ గ్రంథంలోని అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆ కాలమందు భక్తిగల మనుషులు స్టెఫన్ను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించి, సౌలైతే ఇంటెంటాజ్ వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఆరంభ సంఘములో ఏం చేస్తున్నాడు? సంఘం అప్పుడే ఆరంభమైంది. ఆరంభ సంఘాన్ని ఏం చేస్తున్నారు? పాడు చేస్తా ఉన్నాడు. ఎవరు? సౌలు. అప్పుడు కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచు ఉండెను. ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, నీ ఘనమైన నామముకు వందనాలు. ఈ సమయంలో అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలోని కొన్ని సంగతులు మేము ధ్యానం చేస్తుండగా అల్పుడున్నాయా, ఇదిగో నీ యొక్క వాక్యాన్ని నా తండ్రి మీరు నాయన నాకు నేర్పించమని, చేరువచ్చిన వారి ఆత్మల క్షేమానికి వింటున్న వారికి అది క్షేమకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆదిమ సంఘం అప్పుడే కొత్తగా ఏర్పడింది. ఏర్పడిన సంఘం ఏర్పడిందో లేదో ఏం జరిగింది సంఘంలో మనం చూస్తే వచ్చిన 4వ అధ్యాయంలో 5,000 మంది ఏమైపోయారు? మారు మనసు పొంది సంఘంలో చేర్చబడ్డారు కదా. అదే అధ్యాయం 2లో చూస్తే వచ్చిన 41లో 3,000 మంది వాక్యాన్ని అంగరించి బాప్తీసం పొందారు. చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 41 వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినం నుంచి మించు ఎంతమంది? 3,000 మంది చేర్చబడ్డారు. వచ్చిన 4వ అధ్యాయంలో చూస్తే వారిలో వాక్యం వినిన వారిలో వచ్చిన 4లో అనేక మంది నమ్మిరి. పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. ఈ విధంగా ఆరంభ సంఘం బహు బలంగా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. వాక్యం విని యేసు ప్రభు నమ్మిన వారు వెంటనే ఏం చేస్తున్నారట? చెప్పాలి. ఏం చేస్తున్నారు? మారు మనసు పొంది బాప్తీసం వారు పొందుతూ ఉన్నారు. వాళ్ళు ఇక వాక్యానికి లోబడి యేసు ప్రభువుని ఎప్పుడైతే నమ్మారో వెంటనే వాళ్ళు చేయాల్సిన పని చేస్తూ ఉన్నారు, రక్షించబడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో సంఘం బలంగా ప్రారంభమైన పరిస్థితుల్లో సంఘంలోనే కొంచెం అలజడి వచ్చింది కదా. గ్రీకు భాష మాట్లాడే వాళ్ళకి, హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళకి 6 అధ్యాయాలు వచ్చినాయి. చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి. దానిని అపోస్తులు చక్కగా ఒక 7గురిని ఏర్పాటు చేసి వారి ద్వారా సంఘంలో ఇబ్బందులు లేకుండా చేశారు. అలాంటి వారిలో స్టెఫను మనం చూసాం. 7వ అధ్యాయంలో స్టెఫను తన పరిచర్య చేసి ముగించాడు, అర్ధసాక్షిగా చనిపోయాడు. స్టెఫను తర్వాత పేరు చూస్తే ఫిలిప్పును మనం చూస్తాం. 7గురిలో 2వ వాడు ఫిలిప్పు. ఈ ఫిలిప్పు మనకి ఈ 8వ అధ్యాయంలో వస్తాడు. వచ్చిన 5లో యెరూషలేములో ఏం జరుగుతుంది? వినండి. యెరూషలేములో ఏం జరుగుతుంటే సంఘాన్ని పౌలు ఏం చేస్తున్నాడు? హింస పెడుతున్నాడు. ఇంటింటా వచ్చి స్త్రీలను, పురుషులను, పెద్దలను, పిల్లలని ఎవరిని వదిలిపెట్టకుండా ఇంట్లో ప్రార్థన చేసుకునే వాళ్ళని కూడా లాగి ఈడ్చి సంఘాన్ని హింస పెడతా ఉన్నాడు. కాబట్టి యెరూషలేములో ఆరంభమైన సంఘానికే మొత్తం హింస ప్రారంభమైంది. కాబట్టి చూద్దాం. అక్కడ చూస్తే యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస, తక్కువ హింస కాదు. ఎలాంటి హింస? గొప్ప హింస కలుగుతూ ఉన్నప్పుడు అనేక మంది చెదిరిపోయిన పరిస్థితుల్లో మనం చూస్తాం. అనేక మంది చెదిరిపోయారు కదా. అయితే వెళ్ళిన వారు వెళ్ళినట్టు గమ్మునుండకుండా వాళ్ళల్లో ఒకడైన ఫిలిప్పు ఎక్కడికి వెళ్ళాడట? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? సమరయాకి వెళ్ళినట్టుగా మనం వచ్చిన 5లో చూస్తాం కదండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణంకు వెళ్ళి క్రీస్తు వారికి, అది ఎవరు అసలు ఈ ఫిలిప్పు?
అని మనం చూస్తే ఫిలిప్పు ఒక పరిచారకుడు. చెప్పండి, ఫిలిప్పు మొదట కేవలం ఒక విశ్వాసిగా ఉన్నాడు. ఆ తర్వాత ఫిలిప్పు సంఘంలో గలిబీలు వచ్చినప్పుడు ఒక 7 ఎన్నిక చేస్తే వాళ్ళలో 2వ వాడు ఫిలిప్పు పరిచారకుడిగా ఎన్నిక చేయబడ్డాడు. పరిచారకుడు నాకేం పని లేదు, సంఘంలో చాపలేయటం, సంఘంలో కుర్చీలేయటం, సంఘంలో మంచినీళ్ళు లేవటం, సంఘంలో మైకి పెట్టడం, సంఘంలో పనులే నాయనుకొని అక్కడితో ఆగిపోలేదు. ఏం చేస్తా ఉన్నాడు? సువార్తను ప్రకటించే పని తన భుజాలు వేసుకొని ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న పరిస్థితులను చూద్దాం. అయితే వచ్చిన వారిలో చూస్తే జనసమూహులు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులు అనేకులు అనే పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. ఫిలిప్పు ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు, దయ్యాలు వెళ్ళగొడతా ఉన్నాడు కదా. పక్షవాయువు బాగుపడ్డారు, కుంటివారు బాగుపడ్డారు, అనేకులు స్వస్థత పొందుకున్నారు. దేవుని వాక్యం బలంగా సమరయ పట్టణంలో జరుగుతూ ఉంది. ఈ సమరయ పట్టణం అసలు ఎక్కడుంది? ఈ సమరయ పట్టణం గురించి ఇంతకుముందు మనం ఎప్పుడైనా చూసామా అని చెప్తే యోహాను సువార్తలో కదండి, సమరయ పట్టణం సమీపంలో యాకోబు బావి దగ్గర ఎండవేళ యేసు ప్రభు వారు అలసిన రీతినే కూర్చున్నాడు ఒక ఆమె కోసం. ఎవరామా? ఆమె పేరే సమరయ స్త్రీ. ఒక్క వ్యక్తిని రక్షించడానికి యేసు ప్రభు ఎండవేళ సమరయ పట్టణం దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ పాపాత్మురాలుగా లేకపోతే ఒక పాపంతో నిండిపోయిన ఆ వ్యక్తిని యేసు ప్రభు వారు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఏమైంది? మారి ఆ గ్రామంలోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాకు చెప్పిన వాడు నేను చూచాను, ఆయన క్రీస్తు కాడా అని చెప్పిన దాన్ని బట్టి ఆ పట్టణంలో అనేకులు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ఏమేంటి రాత్రుల్లో చీకట్లో తిరిగా పట్టపగలు ఊర్లోకి వచ్చి మాట్లాడుతుంది, ఏం జరిగిందని అందరూ ఆశ్చర్యపోయి ఆ మాటను బట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని వారందరూ కూడా ఆయనని బలవంతం చేసి బతిమాలి, అయ్యా మా గ్రామంలోకి రా అని చెప్పేసి యేసు ప్రభుని సమరయ గ్రామానికి తీసుకెళ్లారు. ఈ సమరయలో యేసు ప్రభు 3 రోజులు ఉన్నారు. సమయం లేదు కాబట్టి నేను అక్కడ ముందుకెళ్తున్నాను. మీరు యోహాను సువార్త 5వ అధ్యాయంలో మీరు చూస్తే ఆ వాక్యం ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. అక్కడ యేసు ప్రభు వారు ఎన్ని రోజులు ఉన్నారండి? 2 రోజులు అక్కడ ఉన్నాడు. 2 రోజులు క్షమించండి. అయితే యేసు ప్రభు ఈ లోకంలో సువార్త ప్రకటనలో 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల సేవలో ఒక సమరయ గ్రామంలో యేసు ప్రభు 2 దినాలు వెచ్చించాడంటే ఆ గ్రామం ఎంత ధన్యకరం కదా. స్వయాన యేసు ప్రభువే వెళ్ళి సమరయ స్త్రీ జీవితాన్ని బాగు చేశాడు, అనేక మందికి దేవుని వాక్యాన్ని చెప్పాడు. అసలు ఈ సమరయులు ఎవరు అని మనం చూస్తే సమరయులు మిశ్రిత జనం. సమరయులతో ఈ యొక్క యూదులు ఏం చేయరంటే సాంగత్యం చేయరు, అంటే వెలివేయబడిన వారుగా చూస్తారు. అట్లా వెలివేయబడిన గ్రామానికి యేసు ప్రభు వెళ్ళి అక్కడ 2 దినాలు ఉండి అక్కడ భోజనం చేసి అక్కడ నిద్రపోయి అక్కడ వాడితో మాట్లాడి ఆ ఊర్లో సమరయ స్త్రీని బాగు చేశాడు, అనేక మందిని బాగు చేశాడు. ఇప్పుడు అర్థమైన సమరయ అంటే ఏంటో. ఇప్పుడు మనం సంఘం ఆరంభంలో మళ్ళీ ఇదే సమరయ పట్టణానికి ఎవరు వెళ్ళారు? ఏమండి? ఫిలిప్పు వెళ్ళాడు. ఫిలిప్పు వెళ్ళి అదే ప్రజలు వారందరికీ కూడా ఏం చెబుతున్నాడు? మరలా అక్కడ ఉన్న ఇంకా రక్షించబడాల్సిన వారికి యేసుక్రీస్తుని గురించిన వార్త చెప్తా ఉన్నాడు. మాత్రమే కాదు, అక్కడున్న అనేక మంది వారు దయ్యాలు బట్టి అపవిత్రాత్మ బట్టి పెద్దలు కేకలు వేస్తా ఉన్నారు. వారిని ఏం చేశాడు? బాగు చేశాడు. 2 వారు పక్షవాయువు కలిగిన వారు ఉన్నారు, వారిలో కుంటి వారు ఉన్నారు, అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు. ఈ విధంగా ఫిలిప్పు తన యొక్క పరిచర్యను బలంగా చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క మెట్టు ఫిలిప్పు ఎక్కుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పరిచారకుడైన ఫిలిప్పు ఇప్పుడు ఎలా అయిపోయాడు? సువార్థికుడిగా మారిపోయాడు కదా.
పరిచారకుడైన స్టెఫను ఏమైపోయాడు? సువార్తికుడిగా మారి దేవుని కొరకు హతసాక్షి అయ్యి బలంగా క్రీస్తుని ప్రకటించి క్రీస్తు వలె జీవించి వారు రాళ్ళతో కొడుతున్న యేసు ప్రభు వారు ఎట్లాగైతే ప్రభువా వీరేమి చేయుచున్నారు వీరెరువురు కనుక వీరిని క్షమించమని యేసు ప్రభు ఎలా చెప్పాడో అదే మాదిరిగా స్టెఫను కూడా ప్రభువా వీరిని క్షమించు. ఒకవైపు రాళ్ళు పడుతున్నాయి, పైన రక్తాలు గారిపోతా ఉంది, అయినా మోకరించి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా వీరిని క్షమించు అంటున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు మూడో వ్యక్తిగా మనకి ఈ వ్యక్తి చూస్తూ ఉన్నాం. ఎవరైనా ఇతడే ఫిలిప్పు. ఈ ఫిలిప్పు పరిచర్య బాగా ఉంది. ఇప్పుడు ఆ గ్రామంలో ఆల్రెడీ ఒక అతను వెళ్ళాడు. వినండి జాగ్రత్తగా. అదే గ్రామంలో ఒక అతను ఇంతకంటే ముందెళ్ళి తిష్ట వేసి కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడు అతను? వచ్చిన 9లో చూస్తే ఎవరతను? సీమోనను ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడి చేయుచు తానెవడో ఒక గొప్పవానిగా చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరుచుండెను. కొద్దివాడును మొదలుకొని గొప్పవాడు వరకు మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. ఎవరట ఇతను? అతను పొగుడుకుంటున్నాడు. అతను చూసి వాళ్ళు అంటున్నారు ఇతనే దేవుని మహాశక్తి అంటున్నాడు. పైపెచ్చు ఇతను చేస్తుంది గారడి సీమోన్ అంటాడు. ఇతన్ని గారడి చేస్తున్నాడు, గారడి సీమోను అని అంటున్నాడు. గారడి చేసి తన్ను తానే గొప్పవాడుగా చెప్పుకుంటున్న లేకే ప్రజలందరూ కూడా ఈ గారడి వారికి పడిపోయారు. అతని మాటలకు వాళ్ళు నమ్మి అతని గురించి ఏమంటా ఉన్నారంటే ఇతడు ఎవరట? ఏమండి? దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని అతను నమ్మారు. అలాగే వచ్చిన 11లో చూస్తే అతడు బహుకాలము గారడీ చేయించు వారిని విభ్రాంతిపరుస్తున్న వారు అతని లక్ష్యం పెట్టిరి. అయితే ఇదిగో అక్కడ ఏం జరుగుతుందమ్మా? ఫిలిప్పు వెళ్ళలేకే, ఫిలిప్పు సమరయకే వెళ్ళాడు, వాక్యం చెప్తున్నాడు, చక్కగా మారి అనేక మంది పొందున్నారు. ఫిలిప్ కంటే ముందెళ్ళి ఒక వ్యక్తి ఆ ప్రజలను గలిబిలి చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఆ ప్రజలకు గలిబిలి అవడానికి కారణం ఏమంటారంటావు? చెప్పండి. ఈరోజు లోకంలో అనేక మంది గలిబిలి అయి తిరుగుతూ ఉన్నారు. ఒక సంఘం లేదు కదా, ఒక స్థిరం లేదు, ఒక సహవాసం లేదు, ఒక ప్రార్థన లేదు, ఒక వాక్యం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక విధానం లేదు. ఎక్కడ జనం కూడితే ఎక్కువ మంది తిరణాలకు వెళ్ళినట్టు వెళ్తున్నారు, వస్తున్నారు. ఎందుకు వెళ్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఎందుకు వస్తున్నారో తెలియదు. వాళ్ళని గనక 2 మాటలు నోరు తెలిసామా, ఈరోజు వెళ్ళొచ్చారు కదా, ఏం నేర్చుకున్నారంటే చెప్పరు. సరే వెళ్ళిన వారు ఏమైనా వాళ్ళ జీవితాలు ఏమైనా మాదిరిగా ఉందా అని అంటే లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ వెళ్ళినట్టు ఉంది. ఆ రోజుల్లో కూడా సమరయ గ్రామంలో పరిస్థితి అలాగే ఉంది. సమరయకి స్వయాన యేసు ప్రభువే వచ్చి సువార్త ప్రకటించాడు. కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోండమ్మా, అడ్డదిడ్డం కూర్చోకుండా. కూర్చోలేని వాళ్ళు, నడువు లేని వాళ్ళు కుర్చీలో కూర్చొని ఏం పర్వాలేదు. దయచేసి వినండి, ఎందుకంటే అట్లా మీరు క్రమం లేకుండా కూర్చుని నా మైండ్ పక్కకు పోయి. కాబట్టి సమరయలో యేసు ప్రభు వారే స్వయాన సువార్త చెప్పిన పరిస్థితుల్లో ఆ ప్రజలు ఆ తర్వాత వాక్యాన్ని అందుకొని వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు ఇంకా బాగా నేర్చుకోవాల్సిన వాళ్ళు నేర్చుకోలేదు కనుకనే ఇలాంటి గారడీ వారు వచ్చి విద్య చేస్తుంటే వెంటనే నమ్ముతున్నారు. ఈరోజు కూడా అనేక మంది ఎందుకు ఇలా ప్రజలు గలిబిలి అవుతున్నారంటే కారణం ఏంటంటే వారికి వాక్యం తెలియదు. వాక్యం చదవరు, చదివినా చదవట్లేదంటే అర్థం కావట్లేదు అంటారు, అర్థమయ్యేటట్టు చెప్తే నేర్చుకోరు. వాక్యం లేకే ప్రజలు ఏమైపోతున్నారంటే దారి మళ్ళీపోతున్నారు. వాక్యం తెలియకే, వాక్యం నేర్చుకోకే, వాక్యం చదవకే. కాబట్టి అక్కడ ఆ ప్రజలు గారడీ సీమోన్ వచ్చి స్వయాన వాళ్ళ గ్రామంలో ఉండి గారడీ చేస్తుంటే ఇతను గారడీవాడా, ఇతను దేవుని బిడ్డ కాదా అని తెలుసుకోలేని స్థితిలో వాళ్ళు లేరు. తెలుసుకోలేకపోయారు, తెలుసుకునే స్థితి వాళ్ళకి లేదు. కారణం వాళ్ళు వాక్య జ్ఞానంలో ఉన్నవారు ఉండాలి. అది చిన్నదవని పెద్దదవని. దేవుని సంఘం అంటే నియమ కూడికలు ఉండాలి. దేవుని సంఘం అంటే సంఘం అంతా కలిసి ప్రార్థన చేయాలి. సంఘం అంటే సంఘములో కొన్ని విధానాలు, కూడికలు, పద్ధతులు, క్రమం ఉంటుంది. ఊరికే ఒక మనం ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చినట్టు సరదాగా రెడీ అయ్యి అలా వెళ్ళి ఇలా వచ్చేది కాదు సంఘం. అది సంఘమే కాదు. సంఘం అని అంటే
యేసు క్రీస్తు యొక్క ఆ రక్తంలో కడగబడి ఆయన శిరస్సుగా ఉండి ఆయన ఆ యొక్క నాయకత్వంలో అధికారంలో మనం ఏమైపడాలా? ఆయన సంఘానికి శిరస్సుగా ఉండాలి. మనందరం కూడా ఆయన అవయవాలుగా ఉండి క్రమమైన వ్యక్తులుగా జీవించాలి. సంఘంలో ఏముండాలో గత పాఠంలో మీకు నేను చెప్పడం జరిగింది. గత ఆదివారం వాక్యంలో సంఘంలో ఏముండాలి, సంఘం ఏం చేయాలని మనకి పిలిపి పత్రిక ద్వారా మాట్లాడడం జరిగింది. మీకు కావాలంటే యూట్యూబ్లో ఉంది, అది మీరు చూడండి. సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్తా ఉన్నాను. కాబట్టి సంఘ క్రమం జరగకపోవడం ద్వారా, అంటే వారు వాక్యం నేర్చుకోపోవడం ద్వారా తొందరగా ఏమైపోయారు? గారడి వారి యొక్క గారడిలో పడిపోయారు. జాగ్రత్త. అయితే అలాంటి పరిస్థితుల్లో అప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు మనం చూస్తూ వచ్చిన 12లో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. చూసారా? అయితే ఫిలిప్పు వెళ్ళాడు. ఫిలిప్పు వెళ్ళి వెళ్ళగానే ఏం చేశాడు? అక్కడ సువార్త ప్రకటిస్తూ అక్కడ దయాలు పట్టిన వారిని దయాలు వెళ్ళగొట్టాడు కదా. అపవిత్రాత్మ పట్టిన వాడిని వెళ్ళగొట్టి పక్షవాయువులను బాగు చేసి కుంటి వారిని బాగు చేసి కదా అనేకులు స్వస్థత చేసిన అద్భుత కార్యాలు చేశాడు. అతడేమో గారడి చేసినాడు కదా. ఈ గారడి ఇక్కడేం కుదరట్లా. అసలైన వాడు వచ్చాడు, నిజమైన వాడు వచ్చాడు. నకిలీ వాడు ఉన్నాడు అక్కడే. ఎవరు నకిలీవాడు? గారడి సీమోను. నకిలీవాడు కనుకనే వాళ్ళు ఏమో దేవుని మహాశక్తి అనబడి వాడు ఇతడే అనుకున్నారు వాళ్ళు. అసలైన దేవుని శక్తి కలిగిన వాడు, దేవుని సువార్తికుడు ఒక ఊరికి వచ్చాడు. అతడు బలంగా దేవుని చేత తన పనిని ప్రారంభించాడు. అయితే ఫిలిప్పు ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యాన్ని గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించినప్పుడు వారు అతన్ని నమ్మి, పురుషులని లేదు స్త్రీలని లేదు, అందరూ కూడా ఏమైపోతున్నారు? నమ్మి బాప్తీసం పొందుతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలం మందిరానికి వెళ్తున్నావు? ఎన్ని వాక్యాలు వింటున్నావు? ఎన్ని పాటలు పాడుతున్నావు? ఎంత ప్రార్థన చేస్తున్నావు? యేసు ప్రభుని ఇంకా అర్థం కాలేదా? యేసు ప్రభుని ఇంకా తెలియలేదా? నీవు ఇంకా రక్షించబడలేకుండా ఉన్నావు అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? రాకడొస్తే ఎక్కడికి వెళ్తావు తెలుసు, తెలీదా? రాకడొస్తే ఇప్పుడే ఈ సమయంలో రాకడొస్తే రక్షించబడని వారు విడవబడతారని తెలుసు. కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాం? లోక సంబంధమైన బంధాలు, బాంధవ్యాలు, లోక సంబంధమైన వాటిని దేవుని పనికి అడ్డంగా పెట్టకూడదు. లోకంలో నువ్వు ఎంతకాలం 70 ఏళ్ళు ఎదురు చూడు, 80 ఏళ్ళు ఎదురు చూడు, కష్టాలు పోకుండా ఉంటాయా? ఎవరో కాదండి, నా కన్న తండ్రి, మా నాన్నగారు 1943 May 1 మా నాన్న బర్త్డే. ఎప్పుడండి? 1943 అంటే ఎన్ని సంవత్సరాలు తెలుసా? 81 సంవత్సరం నుండి 82వ సంవత్సరం. నా చిన్నతనం నుంచి అడుగుతున్నా, నాన్న యేసు ప్రభువుని నమ్ముకోనంటే ఏవో కారణాలు చెప్పేవాడు. ముందు మీ అమ్మ ఎప్పుడో బాప్తిసం తీసుకుందరా, ఆమెకు చెప్పు, ముందు ఆమె నోరు తగ్గించుకోమను అని చెబుతూనే ఉన్నాడు. పాప మా బాప్తిసం తీసుకుంది, ఆరాధన చేస్తుంది, ప్రభుని నమ్ముకుంది. ఆ తర్వాత నాన్న అంటే నేను ఎలక్ట్రికల్ ఉద్యోగిని కాబట్టి చాలా అబద్ధాలు ఆడాలి, నీకు తెలియదు, చిన్నపిల్లోడు, నీకు అర్థం కాదులే అని అంకుల్ చెప్పాడు. ఈ విధంగా చెబుతూనే ఉన్నాడు. నిన్నగాక మొన్న కూడా ఇళ్ళడికి వచ్చాను. 82 సంవత్సరాలు. ఏంది నాన్న అంటే, నా కాళ్ళు సరిగా రావలేదురా, నేను నడవలేకపోతున్నాను, నేను బాగా పరిగెత్తితే వచ్చి తీసుకుంటాను అన్నాడు. 82 సంవత్సరాలు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను మా నాన్న కించపరచడానికి చెప్పట్లేదు, ఇది దుఃఖకరమైన విషయం. యేసుక్రీస్తుని గురించి విన్న నీవు ఏం చేయకూడదు? ఆలస్యం చేయకూడదు. ఆలస్యం వాళ్ళు ఏం చేశారు? చదవండి వచనం 12 నుంచి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసము పొందిరి. అయితే వాళ్ళతో కలిసి ఈ గారడి సీమోను ఉన్నాడే,
వాడు కూడా వచ్చి ఏం చేశాడట చూడండి, వచ్చిన తర్వాత సీమోను కూడా అప్పుడు సీమోను కూడా బాప్తిసము పొంది అమ్మా నమ్మి బాప్తిసము పొంది ఇతని గురించి వాళ్ళు ఏమన్నారు, ఇతడు దేవుని మహాశక్తి అన్న వాడు కూడా వచ్చి ఏం చేశాడంటే నాదంతా గారడిరా బాబు అని చెప్పేసి అతను కూడా నమ్మాడు, బాప్తిసం తీసుకున్నాడు. జాగ్రత్తగా వినాలా, యేసు క్రీస్తు గురించి నీవు అశుభవార్త విన్నావు అని అంటే, నమ్మావు అని అంటే, విశ్వసించావు అని అంటే నీలో జరగాల్సిన పనులు రెండు ఉన్నాయి. మొట్టమొదట ఆయన వాక్యపు వెలుగులో మన ప్రతి పాపం మనకి కనపడాల. ఆయన వాక్యపు వెలుగులో మన పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండవది వెంటనే ఆలస్యం చేయకుండా నువ్వు రక్షించబడాల. ఇది జరగకుండా ఉన్నాయి అంటే నీ హృదయం ఏమైపోయింది, కఠినమైన రాతి హృదయంగా, బండ హృదయంగా మలచబడింది. జాగ్రత్త. ఈ అనుభవం నా చిన్నతనం నుంచి మా ఇంట్లో చూస్తున్న పరిస్థితి మీకు చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తుని రక్షకుడుగా నమ్మటానికి నీకు వయసుతో సంబంధం లేదు. నీకు వయసు వచ్చింది, నీకు ఓటు వచ్చింది, కాబట్టి నువ్వు ఇప్పుడు భారతదేశ ప్రధానిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎన్నుకునే అధికారం రాజ్యాంగం నీకు కల్పించిందా లేదా? అంత పెద్ద ప్రధానిని ఎన్నుకునే హక్కు, అధికారం, ఇంత పెద్ద ముఖ్యమంత్రిని ఎన్నుకునే అధికారం, ఓటు హక్కు పొందుకున్నా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకునే దగ్గరకు వచ్చేలేకే నేను ఇంకా చిన్నవాడను, నేను చిన్నదానను అని నీ హృదయాన్ని నువ్వు మోసం చేసుకోవా. చిన్నపిల్లలంటే 10th క్లాస్లో పిల్లలమ్మా, టీనేజ్లో పిల్లలు. ఇప్పుడు వాళ్ళకే అని తెలిసిపోతుంది కదా, వాళ్ళే అన్నీ మాట్లాడేస్తున్నారు. నేను వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు, కానీ నువ్వు టీనేజ్ ఎంటర్ అయి పైకి వచ్చావనంటే నీకు మంచి చెడుని తెలుసు. తెలియదని మనసుని మభ్య పెట్టుకోవద్దు. జాగ్రత్తగా. అయితే అన్న మరి ఎలా పడితే అలా తీసుకుంటే ఏంటి పరిస్థితి? ఉన్నాడు ఇక్కడ మనకు ఉదాహరణ, అన్ని వాక్యాలను చూద్దాం. ఈ గారడీ సీమోను కూడా ఏం చేశాడు, అనేక మంది యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం తీసుకున్నాడు. ఈ గారడీ సీమోను కూడా బాప్తిసం తీసుకున్నాడు. ఇతను బాప్తిసం ఎందుకు తీసుకున్నాడు తెలుసా? ప్రజల మెప్పుల కోసం. ఈ యొక్క ఫిలిప్పు చేసే అద్భుత కార్యాలు ఇవన్నీ చూసి అవన్నీ కూడా ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని అతనేమో పొందుకోవాలని ఆశతో వెళ్ళాడు. చూడండి, వచ్చిన తర్వాత సమరయవారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవల్లని వారి కొరకు ప్రార్థన చేసి అంతకుముందు వారితో వారు ప్రభు యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఆ అధికారము నాకిమ్మని. పేతురు యోహానులు వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమండి? వారు ప్రార్థన చేస్తున్నప్పుడు కదా వారు ఏం చేశారు? పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నారు. సీమోన్ రెడీగా ఉన్నాడు పక్కన. ఏమి ఇచ్చాడు వాళ్ళకి? ద్రవ్యం అంటే ఏంటి? డబ్బులు ఇచ్చి నాకు కూడా ఆ వరాన్ని ఇండి, నేను కూడా ఎవరి మీద చేతులు పెడితే ఏమైపోవాలా? టచ్ అనగానే ఏమైపోవాలా? పడిపోవాలా. ఈరోజు లోకంలో అదేగా జరుగుతుంది. అర్థం పర్థం లేని కదండి భయంకరంగా క్రైస్తవ్యం ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సోదరుడా సోదరి జాగ్రత్త. అసలు వాక్యం ముందు నిన్ను నన్ను నేను జాగ్రత్త చేసుకోవటానికి మనకి ఏకైక ఆయుధం వాక్యం. ఈ వాక్యం లేకే చాలామంది బెల్లకొండ ప్రవీణ్ అనే దగ్గరికి వెళ్తున్నారు. అతనైతే చచ్చిపోయిన వాళ్ళు లేపుతానని అతని మీద కేసులు ఉన్నాయి. చచ్చిపోయిన వాళ్ళు లేపుతానని పాపం ఒక రోగంతో వెళితే అతను అక్కడ పెట్టి చచ్చిపోయాడు. పాపం అతను నమ్మి ఐసీయూలో ఉన్నవాడు డాక్టర్ మొదలు పెట్టి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు, చనిపోయాడు. కేసులు అయినాయి. క్రైస్తవం మీద దుమ్మెత్తిపోసింది భారతదేశంలో అనేక మంది. జాగ్రత్త సోదరుడా సోదరి. నేను ఎవరు విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ బైబిల్ గ్రంథంలో మనకున్నాడు ఒక ఆయన గారడీ సీమోను.
ఇతడు డబ్బు ఇచ్చి పేతురు యోహానులు ఏమడుగుతున్నారు, ఈ డబ్బు పెట్టి నాకు కూడా పరిశుద్ధాత్మ వరవి, నీ ఎవరి మీద పెడితే వాళ్ళు అలాంటి వరవి అడుగుతున్నాడు. ఒక్క దెబ్బకు వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఏమంటున్నారు చూడండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకున్నట్లు నీ వెండి నీతో కూడా నశించును, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యము నీ పాపములకు నీ పాలు పంపులు లేవు కాబట్టి ఈ నీ చెడుతనమును మారు మనసు పొంది ప్రభువుని వేడుకో. ఏమయ్యా, ఏం చేస్తున్నావు నువ్వు? ఇంత వాక్యం వింటున్నావు, ఏం కోరుకుంటున్నావు? డబ్బులు పెట్టి దేవుని వరాన్ని కోరుకుంటున్నావా? నీకంటే అజ్ఞానమైన వాళ్ళు ఇంకెవరు ఉండరు అని చెప్పేసి ఏమంటున్నాడు, నువ్వు మారితే సరి, లేకపోతే చాలా నష్టపోతావని కదా. నీ చెడుతనం మానుకొని మారు మనసు నొంది ప్రభువుని వేడుకో. అంటే ఎంతమంది లేదు, మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకున్నాడు. వినారా, మారు మనసు లేదు. ఈరోజు చాలామంది మీకు అనుమానాలు వస్తాయి అన్నా, చాలామంది బాప్తిసం తీసుకుంటున్నారు, మళ్ళీ బయట ఇష్టానుసారంగా వాళ్ళ నోటికి అద్దు అప్పుండదు, వాడు బ్రతుకు మారదు, వారి జీవితం మారదు. వాళ్ళు ప్రార్థనకి మొదటి వారం రాంగులే వాళ్ళంతా భక్తిపరులు ఉండరు, తెల్లని బట్టలు వేసుకొని చక్కగా వెళ్తారు, మళ్ళీ ఇంటికి రాంగులే ఇష్టానుసారం జీవిస్తారు. వాళ్ళని చూసి నేనేం బాప్తిసం తీసుకోమంటావన్నా అని మీకు అనుమానం రావచ్చు. వచ్చిందా లేదా? భయపడకుండా చెప్పండి, ఏం పర్వాలేదు, ఇది బైబిల్ స్టడీ. వచ్చిందా లేదా? వస్తే చెప్తే మీకు ఆన్సర్ చెప్తాను. ఏమ్మా, రాలేదంటే నీలో సృహ లేదని అర్థం. రావాలి. నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే నీకు కనీసం ప్రశ్న కూడా నీ హృదయం ప్రశ్నించదా నిన్ను? ఏంది ఇంత అన్యాయం? వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు, వీళ్ళ నోడికి అదుపు లేదు. వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు, వీళ్ళ బ్రతుకు మారలేదు. వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు, వీళ్ళ కుట్రలు మారలేదు. ఇది ఎంతవరకు నీకు అసలు ఏది బాప్తిసం అనే అనుమానం నీకు రాకపోతే ఎట్లా? రావాలి. వారు నిజమైన బాప్తిసం తీసుకున్న వారు కానే కారు. వారు కూడా ఈ సీమోన్ లాగా, గారడి సీమోన్ లాగా వాళ్ళు ఏదో ప్రజల మెప్పుల కోసమో, లేకపోతే బాప్తిసం తీసుకుంటే మా రోగం పోయిద్దనో, మా ఇళ్ళు కడతామనో, మా పిల్లలు ఉద్యోగాలు వస్తాయనో, మేము అదవుతామనో ఇదవుతామనో ఏదో ఆశను బట్టి బాప్తిసం తీసుకున్న వాళ్ళు తప్ప మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. నిజమైన బాప్తిసం ఏదైనగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. సీమోనుకి మారు మనసు లేదు కనుక పేతురు యోహాను ఏమంటున్నాడండి వచ్చిన 22లో, నీ చెడుతనం మానుకొని మారు మనసు నొంది ప్రభువుని వేడుకో. ఒకవేళ నీ హృదయంలో వచ్చిన క్షమించబడునుచున్నది, నీ ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాల్లోనూ ఉన్నట్లు నాకు కనబడుతుందని చెప్పి. నువ్వు ఎట్లా ఉన్నావట? ఎట్లా ఉన్నాడండి? నీవు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టుగా మీకు కూడా కనబడుతుందా? అలాంటి వాళ్ళని చూస్తే ఏమ్మా, కనపడాలా కదా? కనపడుతుందా లేదా? నిజమైన రక్షణ ఏదనగా యేసు క్రీస్తుని పోలి నడుచుకుంటాం. నిజమైన రక్షణ పొందిన వారు ఎలా ఉంటారు? యేసు ప్రభు ఆ యొక్క శిలువలో అన్ని శ్రమల మధ్య, 3 మేకుల మధ్య వేలాడుతూ అన్ని కష్టాల్లో ఇబ్బందుల్లో కూడా తండ్రి వీరేమిచ్చి ఇచ్చున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమన్నాడు. ఇదే మనసు మనకి మన స్టెఫను జీవితంలో ఒకవైపు రాళ్ల వర్షం పడుతుంది, తలకాయ పగిలిపోతుంది, రక్తం కారుతా ఉంది. అయినా స్టెఫన్ ఏమంటున్నాడు? మోకరించి తండ్రి వీరిని క్షమించు. ఈ లక్షణాలు ఎవరిలో అయితే కనబడతాయో వారే నిజమైన బాప్తిసం పొందినట్లు గుర్తుపెట్టుకోండి. కాబట్టి లోకమంతా 100% అబద్ధంలో ఉంది కనుక దానికి మనం వద్దు అని అనుకోకూడదు, దాని జోలి వద్దు అనుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ప్రభువు మార్గం ఇరుకు మార్గం, లోకం సాతాను మార్గం విశాల మార్గం. అక్కడ ఉంది, ఒకసారి మీరు అయిపోయిన తర్వాత చూడండి. దాని గురించి చక్కగా పిక్చర్ వేసి చూపించాం.
ఇరుకు మార్గంలో కొద్దిమందే వెళ్తారు కానీ వారి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, శ్రమలు అన్నిటిలో వారు క్రీస్తుని పోలి మాదిరిగా ఉంటారు. విశాల మార్గంలో వెళ్ళే వాళ్ళకి బాప్తీసం లేదు, చర్చి లేదు, పాస్టర్ లేదు, సంఘం లేదు, విశ్వాసం లేదు, సహోదరు లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, భర్త లేదు, బిడ్డలు లేదు, లోకం లేదు, పెద్ద లేదు, చిన్న లేదు. వారి జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం, వారి జీవితం, వాళ్ళ బ్రతుకు మనకు అనవసరం. ఎందుకు? దానివల్ల మనకు ప్రయోజనం లేదు. వాళ్ళ గురించి మాట్లాడడం వల్ల మనకి ఐశ్వర్యనంత ప్రయోజనం కూడా లేదు. కానీ ఇరుకు మార్గాన వెళ్ళే వారి జీవితం ద్వారా నీ జీవితం బాగుపడుద్ది, నా జీవితం బాగుపడుద్ది. అది మనకు ప్రయోజనకరం, మన ఆత్మలకు క్షేమం కదా. అందుకే మాటి మాటికి మీకు ఎవరిని గుర్తు చేస్తున్నాను, యేసు ప్రభువు వైపు చూడాలి మనం కదా. యేసు ప్రభు వైపు చూడాలి. యేసు ప్రభువుని అనుసరించిన మొట్టమొదటి అత్సాక్షి అయిన స్టెఫన్ యొక్క మాదిరి మనం చూడాలి. ఇప్పుడు ఫిలిప్పు బలంగా పనిచేస్తున్నప్పుడు ఈ గారడి సీమోన్ అంటున్నాడు. ఇక సీమోన్ భయం వేసింది. యోహాను పేతులు ఏమంటున్నాడు, నువ్వు ఘోరంగా ఉన్నావు బాబు అని అన్నప్పుడు వాడు ఆయన ఏమన్నాడు చూడండి. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే, దెబ్బతో భయం వేసింది. వచ్చాడు, అయ్యయ్యా మీరు చాలా చెప్పారు, నిజంగానే నాలో ఉండయామో, కాబట్టి మీరేం చేయాలా, నా గురించి మీరే ప్రార్థన చేయండి అంటున్నాడు. గారడీ సీమోను గురించి పౌలు పేతురులు ఏమంటున్నారంటే, పేతురు యోహానులు ఏమంటున్నారంటే, ఇదిగో నీవు ఘోరమైన దుష్టకార్యం చేసావు, దుర్నీతి బంధకాల్లో ఉండవు, కాబట్టి నువ్వు నీ యొక్క చెడుతనం భయంకరంగా ఉందని చెప్పినప్పుడు భయపడిపోయి ఏమవ్వాలా, ఎవరి వద్దకు వెళ్ళాలా, ఎవరిని అడగాలా, పేతుర్ని అన్నప్పుడు నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు అని అంటే, నీవే ఎవరట, నిత్య జీవం గలవాడవు, నిత్య జీవం గలవాడవు నీవే, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం? వెళ్ళాల్సింది ప్రభు దగ్గరికి, అడగాల్సింది ప్రభు దగ్గర.